ఎర్రచంద్రం స్మగ్లర్స్ ఎవరిని వదిలే ప్రసక్తి లేదన్నారు ఏపీ డీజీపీ రాముడు. టాప్ స్మగ్లర్స్లో ఇంకా 4-5 మటుకు తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన టాప్ స్మగ్లర్స్లో ఒకరైన గంగిరెడ్డి ప్రొద్దుటూరు కోర్టులో ప్రవేశపెడతామన్నారు. ఒక పాత కేసుకి సంబంధించి గంగిరెడ్డి ఇంకా 18 నెలల జైలు శిక్ష అనుభవించాల్సిందని, మొత్తం అతడిపై 28 కేసులున్నాయని చెప్పారు డీజీపీ రాముడు. సో మాకు ఈ కేసులో ఏమైందంటే మొట్టమొదట మేము ఎక్స్ట్రాడిషన్ ప్రొసీడింగ్స్ ఫైల్ చేశాము. తర్వాత ఆన్ లీగల్ అడ్వైజ్ వీ ఆల్సో ఫైల్డ్ డిపోర్టేషన్ ప్రొసీడింగ్స్. ప్రస్తుతం గంగిరెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. నా టైం బాగాలేదండి. కాదు సార్, నా టైం బాగాలేదు కాబట్టి ఫిట్ అయిపోయింది. నాకు తెలియని ప్రశ్నలు కంటికి నేను ఎట్లా చెప్పగలుగుతాను సార్? నేను పారిపోలేదు సార్, బిజినెస్ పని మీద తర్వాత ప్రాబ్లం వచ్చింది, తర్వాత పోయినాను అంతేగాని పారిపోయింటే నేను పారిపోతాను సార్. ఏం లేదు. నాకు తెలియని ప్రశ్నలు సార్, నేను ఏం సమాధానం. ఎవరు ఇది ఎర్చందం కేసు అరెస్ట్ చేశారని అనుకుంటున్నాను. నేను మినరల్ వ్యాపారం చేయాలనుకున్నాను. లేదు, మినరల్ ఆంధ్రాలో ఇంపోర్ట్, అక్కడుంది కంపెనీ దుబాయ్లో. మినరల్ బిజినెస్ దుబాయ్. ఏది మినరల్ బిజినెస్ కోసమే పోయినాను. తప్పు సార్. నేనా? తప్పు సార్. నాకు ఆల్రెడీ పెళ్ళయింది, చిన్న పిల్లలు ఉన్నారు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్, చిన్న పిల్లలు. ఏం లేదు సార్. మీకు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందా? ఏం ప్రాణహాని లేదు సార్. ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసమే ప్రభుత్వం. పిల్లలు, ఆ కేసుకు నాకు సంబంధం లేదు.
గంగిరెడ్డికి పోలీస్ శాఖ నుంచి అన్ని రకాలుగా సహాయం అందిందనే విమర్శలున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు గంగిరెడ్డి గురించి గవర్నర్కి లేఖ రాయడంతో అతడికి సహాయపడ్డ వారి గురించి చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు జిల్లా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీస్ బాస్లే విచారణ చేస్తుండడంతో సిఐ, డిఎస్పీ స్థాయి అధికారుల గుండెల్లో గుబులు రేగుతోంది. అలాగే గతంలో కర్నూలు జిల్లా డోన్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యేందుకు షూరిటీ ఎవరిచ్చారనే దాని మీద ఫోకస్ చేశారు. మొత్తం మీద ఏడాదిన్నర ఏపీ పోలీసుల శ్రమ ఫలించి గంగిరెడ్డిని తిరిగి తీసుకురాగలిగారు. అయితే విచారణలో ఈ రెడ్ శాండల్ డాన్ ఎవరెవరి పేర్లు చెబుతాడనేది ఆసక్తిగా ఉంది. ఆన్సర్ ఇస్తే అంత పెద్దవాడిని కాదు. నా టైం బాగాలేదంతే. కాదు సార్, నా టైం బాగాలేదు కాబట్టి ఫిట్ అయిపోయినా. నాకు తెలియని ప్రశ్నలు కంటే నేను ఎట్లా చెప్పగలుగుతాను సార్? నేను పారిపోలేదు సార్. బిజినెస్ పని తర్వాత ప్రాబ్లం వచ్చింది, తర్వాత పోయినాను అంతేగాని పారిపోయింటే నేను పారిపోతాను సార్. ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని భావించే పక్క సమాచారంతో పక్క ఏం లేదు మీరు ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా 400 కోట్ల రూపాయలు సంపాదించారనేది పోలీసులు నాకు తెలియని ప్రశ్నలు సార్ ఇవన్నీ. నేను ఏం సమాధానం ఎవరు ఇది ఎర్చందనం కేసు అరెస్ట్ చేశారని అనుకుంటున్నాను. నేను మినరల్ వ్యాపారం చేయాలనుకున్నాను. లేదు, మినరల్ ఆంధ్రాలో ఇంపోర్ట్ అక్కడుంది కంపెనీ దుబాయ్లో. మినరల్ బిజినెస్ దుబాయ్. ఏది మినరల్ బిజినెస్ కోసం పోయినాను. తప్పు సార్. నేనా? తప్పు సార్. నాకు ఆల్రెడీ పెళ్ళయింది, చిన్న పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్, చిన్న పిల్లలు. ఏం లేదు సార్. మీకు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందా? ఏం ప్రాణహాని లేదు సార్. ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసమే ప్రభుత్వం. ఎర్రచంద్రం వ్యాపారంలో అక్రమ రవాణాలో స్మగ్లింగ్లో కింగ్ పిన్గా పోలీసులు పేర్కొంటున్నటువంటి వ్యక్తి, అనేక కేసుల్లో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కొల్లం గంగిరెడ్డిని ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. మీడియా ముందు ప్రవేశపెట్టారు. గంగిరెడ్డి కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి మరింత సమాచారం, విశ్లేషణ మా ప్రతినిధి శర్మని తెలుసుకున్నాం. శర్మ, ఎర్రచంద్రం కేసుల్లో ప్రముఖంగా వినిపించే పేరు, అనేక కేసులు ఉన్నటువంటి వ్యక్తి, తనకి ఎటువంటి తప్పు తను ఎప్పుడు చేయలేదనే రీతిలోనూ బిజినెస్, తను మినరల్ బిజినెస్ చేస్తానంటున్న కొల్లం గంగిరెడ్డిని ఫర్దర్ ఎంక్వైరీ నిమిత్తం, దర్యాప్తు నిమిత్తం పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఇవాళ మీడియా ముందుకు గంగిరెడ్డిని తీసుకొచ్చారు. ఎట్టకేలకు ఆయన నోరు విప్పారు. ఈ కేసులతో తనకు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు చేశారు. తాను దుబాయ్కి పారిపోలేదు, ఒక వ్యాపారం నిమిత్తం దుబాయ్కి వెళ్ళాను, మినరల్ వ్యాపారం కోసం అక్కడికి వెళ్ళాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. తనకు ఏ మహిళతో కూడా సంబంధం లేదు, ముగ్గురు చిన్నపిల్లలు, తన భార్య ఉంది, ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పారు. కానీ పోలీసులు కొంత బ్రీఫ్ చేయడం వల్ల అతడు ముందుకు వివరాలు
వెల్లడించడానికి కొంత నిరాకరించినట్టుగా తెలుస్తోంది. లోపట మీడియా కొంత మీడియా ముందుకు గనక ఈ సందర్భంలో వెళితే గనక తమ విచారణకు ఆటంకం ఏర్పడుతుందనేటువంటి విషయాన్ని వాళ్ళు ఈ సందర్భంగా అతని ముందు ఉంచి ఎటువంటి వివరాలు చెప్పకుండా తగిన జాగ్రత్తలు పోలీసులు తీసుకున్నట్టు తెలుస్తోంది. నిన్న ఉదయం మారిషస్లో ఏపీ సిఐడి చీఫ్ ద్వారకా తిరుమల రావుకు మారిషస్ అధికారులు హెలికాప్టర్ సర్వేలెన్స్ ద్వారా అప్పగించడం, భారీ బందోబస్తు మధ్య హెలికాప్టర్ సర్వేలెన్స్ ద్వారా మారిషస్ విమానాశ్రయానికి తరలించారు. ఆ తర్వాత ఇవాళ ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్టుకి చేరుకున్న ఏపీ సిఐడి బృందం కొలన్ గంగిరెడ్డిని మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టుకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి గ్రేహౌండ్స్ కార్యాలయానికి తీసుకువెళ్లిన తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడ పరీక్షలు నిర్వహించాక మధ్యాహ్నం 3 గంటల సమయంలో లకిడికాపులోని ఏపీ డీజీపీ కార్యాలయానికి కొల్లం గంగిరెడ్డిని తీసుకొచ్చారు. రేపు ప్రొద్దుటూరు కోర్టులో హాజరుపరుస్తారు. గతంలో ఒక హత్య కేసులో ఇతనికి జైలు శిక్ష పడింది. తప్పుడు ధృవీకరణ పత్రం ద్వారా హైకోర్టు నుంచి బెయిల్ పొందినటువంటి గంగిరెడ్డి మళ్ళీ ఆ తర్వాత పారిపోయాడు. అయితే కొల్లం గంగిరెడ్డి తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి విదేశాలకు పారిపోయాడు, బెయిల్ సంపాదించాడనేటువంటి విషయాన్ని కర్నూలు పోలీసులు హైకోర్టుకు ఆధారాలతో కూడినటువంటి డాక్యుమెంట్లన్నీ కూడా సమర్పించిన తర్వాత అతని బెయిల్ను రద్దు చేసింది. కర్నూలు జిల్లా పోలీసులు అతనికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు. విదేశాలకు పారిపోయినటువంటి సందర్భంలో ఇంటర్పోల్ సహాయంతో ఒక నేరస్తుడిని పట్టుకోవడం కానీ అతన్ని ఇక్కడికి తీసుకురావడం అనేటువంటిది ఒక ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో అతడు వేరే ప్రాంతానికి పారిపోయేటువంటి క్రమంలో మారిషస్లో పోలీసులకు అక్కడ దొరికాడు. వారిచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇతడు గంగిరెడ్డి, ఇతని పైన ఆంధ్రప్రదేశ్లో వివిధ కేసులు ఉన్నాయనేటువంటి దానికి సంబంధించి కూడా అతన్ని అక్కడ కోర్టులో హాజరుపరిచినటువంటి పోలీసులు జైలుకు తరలించారు. 8 నెలలుగా మారిషస్ కోర్టులో ఉంటున్నటువంటి కొలన్ గంగిరెడ్డికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఏపీ సిఐడి పోలీసులు సంపాదించారు. ముఖ్యంగా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలో ఇతని పైన కేసులు నమోదయ్యి ఉన్నాయి. మొత్తం 27 కేసులు ఇతని పైన నమోదైనట్టు తెలుస్తోంది. గతంలో ఒక చిన్న నేరాలకు సంబంధించి చేసినటువంటి గంగిరెడ్డి ఒక నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. రెడ్ శాండిల్ ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించడం ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడన్నది ప్రధానమైనటువంటి అభియోగం. 200 కోట్ల వరకు స్థిరాస్తులు సమకూర్చుకున్నాడు. అతనికి సంబంధించి బినామీలు కూడా చాలా మంది ఉన్నారు. రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు కూడా ఇతని ద్వారా లబ్ధి పొందారనేటువంటి దానికి సంబంధించి కూడా ఏపీ సిఐడి పోలీసులు పక్కా ఆధారాలు సమర్పించారు, ఆ కోర్టుకు సమర్పించారు. గతంలో భారత్కు మారిషస్కు సంబంధించినటువంటి అత్యున్నత స్థాయి అధికారుల బృందం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్లకు ఏపీ సిఐడి పోలీసులు విన్నవించారు. అతని పైన ఇక్కడ తీవ్రమైనటువంటి అభియోగాలు ఉన్నాయి కాబట్టి అతన్ని అప్పగిస్తే గనక ఇక్కడ ఉన్నటువంటి కేసులకు సంబంధించి పురోగతి లభించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఒక హత్య కేసులో ఇతనికి జైలు శిక్ష పడ్డ తర్వాత తప్పుడు పత్రాలు కోర్టుకు సమర్పించి బెయిల్ తీసుకున్నాడు కాబట్టి అవన్నీ ఆధారాలను పరిశీలించినటువంటి కోర్టు మొత్తానికి నిన్న ఏపీ సిఐడి చీఫ్ ద్వారకా తిరుమల రావుకు అతన్ని అప్పగించినటువంటి పరిస్థితి. రేపు కడప జిల్లా ప్రొద్దుటూరులో అతన్ని హాజరుపరిచిన తర్వాత కోర్టు ఏ విధంగా ఉత్తర్వులు ఇస్తుందనేటువంటిది కూడా చూడాలి. కొలన్ గంగిరెడ్డిని తీసుకొచ్చే సందర్భంలో కూడా మారిషస్కు సంబంధించిన 2 అధికారులు, అలాగే ఇంటర్పోల్ కు సంబంధించినటువంటి ఒక అధికారి, సిఐడి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి 3 అధికారులు, మొత్తం 6 అధికారులు కొలన్ గంగిరెడ్డిని ఇక్కడికి తీసుకువచ్చారు. అయితే ఇంటర్పోల్ కు సంబంధించి రేపు కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు ఉత్తర్వులు ఏ విధంగా వ్యవహరిస్తుంది, భారత్కు అప్పగించేటువంటి ప్రక్రియ పూర్తి అయింది అన్న తర్వాత మారిషస్ కు సంబంధించినటువంటి 2 అధికారులు, ఇంటర్పోల్ కు సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా ఇరు దేశాల మధ్య జరిగినటువంటి నేరస్తుల ఒప్పంద ప్రక్రియలో భాగంగానే ఈ గంగిరెడ్డి అప్పగింత అనేటువంటిది జరిగింది. ఇటీవల చోటా రాజన్ ఇండోనేషియా నుంచి ఇక్కడికి తరలించేటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రక్రియ ఇందుకు దోహదపడిందనేటువంటిదే చెప్పుకోవాలి. మరోవైపు కృషి బ్యాంకు వెంకటేశ్వరరావును కూడా తరలించేటువంటి సమయంలో కూడా లేఖ రాశారు. దానికి ఒక పెద్ద ప్రాసెస్ అనేది జరిగింది. అప్పుడు నేరస్తుల అప్పగింత ఒప్పంద ప్రక్రియ కాకుండా ఒక లేఖ ద్వారా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారా అదంతా కూడా జరిపి అతన్ని తీసుకువచ్చారు. కానీ 2 దేశాల మధ్య ఉన్నటువంటి నేరస్తుల ఒప్పంద ప్రక్రియలో భాగంగా మొదటిసారి
ఈ గంగిరెడ్డిని ఇక్కడికి తీసుకురావటం అన్నది ఏపీ సిఐడి పోలీసుల విజయంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఇందులో ఉన్నారు. 27 కేసులు ఇతనిపై ఇప్పటి వరకు నమోదై ఉన్నాయి. ఇతనికి సంబంధించి ఇక్కడ బినామీలు ఎవరెవరు ఉన్నారు, ఇతనితో కాంటాక్ట్స్ ఎవరెవరయ్యారు అనేటువంటిది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి విచారణలో మరిన్ని వివరాలు వెలుగు చూసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ శర్మ. మీరు ప్రశ్నలు వేస్తే నేను ఆన్సర్ ఇస్తే అంత పెద్దవాడిని కాదు. నా టైం బాగాలేదు అంతే. కాదు సార్, నా టైం బాగాలేదు కాబట్టి ఫిట్ అయిపోయింది. నాకు తెలియని ప్రశ్నలు కంటికి నేను ఎట్లా చెప్పగలుగుతాను సార్? నేను పారిపోలేదు సార్, బిజినెస్ పని తర్వాత ప్రాబ్లం వచ్చింది, తర్వాత పోయినాను అంతేగాని పారిపోయింటే ఎందుకు పారిపోతాను సార్? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వస్తుందని భావించే పక్కా సమాచారంతో ఏం లేదు సార్. మీరు ఎర్రచందన స్మగ్లింగ్ ద్వారా 400 కోట్ల రూపాయలు సంపాదించారనేది పోలీసులు నాకు తెలియని ప్రశ్నలు సార్ ఇవన్నీ, నేను ఏం సమాధానం ఎవరు ఇది ఎర్చన కేసు అరెస్ట్ చేశారని అనుకుంటున్నాను. నేను మినరల్ వ్యాపారం చేయాలనుకున్నాను. లేదు, మినరల్ ఆంధ్రాలో ఇంపోర్ట్ అక్కడుంది కంపెనీ దుబాయ్లో. మినరల్ బిజినెస్ దుబాయ్ ఏది మినరల్ బిజినెస్ కోసం పోయినాను. తప్పు సార్. నేనా తప్పు సార్. నాకు ఆల్రెడీ పెళ్ళయింది, చిన్న పిల్లలు ఉన్నారు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్, చిన్న పిల్లలు. అవన్నీ ఏం లేదు సార్. మీరు తెలుగుదేశం ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందా? ఏం ప్రాణహాని లేదు సార్. ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసమే ప్రభుత్వం. వందలు వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉందని భావించే ఎర్రచందనం అక్రమ రవాణాలో కింగ్ పిన్ గా ఆఫ్టన్ పేరుకునే కొల్లం గంగిరెడ్డిని ఎట్టకేలకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ అదుపులోకి తీసుకోగలిగారు. మారిషస్ నుంచి రప్పించారు, మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే తనకి ఎటువంటి కేసులతో సంబంధం లేదని, తనది మినరల్ బిజినెస్ అనే వ్యాఖ్యలు చేశారు కొల్లం గంగిరెడ్డి. అయితే ఆయన ఫర్దర్ దర్యాప్తు నిమిత్తం పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉంది. దర్యాప్తు ప్రక్రియ కొనసాగబోతోంది. అప్డేట్స్ కొనసాగుతుంటే చిన్న బ్రేక్ తీసుకున్నాం.